ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయలు పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారం 27వ తారీఖు కదండి. రేపు 28, ఆ మరుసటి రోజు 29, అంటే లాస్ట్ రోజు. ఈ మాసము చిన్న మాసం కదా, 29 రోజులే ఉంటాయి కాబట్టి ఆ రోజు అంటే గురువారం వస్తుంది. గురువారము చివరి రోజు కాబట్టి మందిరంలో మాసాంతర కూడిక ఉంటుందండి 7 గంటల నుండి. మీరందరూ మరి సమయాన్ని జ్ఞాపకం చేసుకునండి. అందరు కుటుంబాలుగా రండి. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆ రోజు మరి ఆ మాసం అంతా దేవుడు 29 రోజులు మనల్ని తన కృపలో భద్రపరుచుకొని కాపాడారు కదండి. ఎన్నో మరి అపాయాల నుండి మనల్ని తప్పించాడు. మన పిల్లల్ని, మన కుటుంబాలని క్షేమంగా ఉంచినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదండి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రోజు మనం సంఘంగా, సహవాసంగా, దేవుని బిడలంగా కూడుకొని దేవుని మనం ఆరాధిద్దామండి. ఆత్మతో, సత్యముతో, కృతజ్ఞత హృదయముతో మనం దేవుని ఆరాధిద్దాం. ఆ రోజు మనకు పండుగ ఏంటండి? మాసాంతర పండుగ. మనమందరం కలిసి జరుపుకుందాం. మరి యొక్క జవహర్నగర్ పరిసర ప్రాంతంలో వంటి వారందరూ మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. మరి బస్సు ఒకవేళ మీకు సికింద్రాబాద్ నుండి కానీ, బాలాజీనగర్ నుండి కానీ, యాపల్ నుండి కానీ, అల్వాల్ నుండి కానీ అలా రావాలనుకున్న వారు 211M అండి, గుర్తుపెట్టుకోండి. రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సరే అండి, మంచిది. మరి దేవుడు ఈ రోజుకు మనకు అనుగ్రహించినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందామని మీరు అందరు శ్రద్ధగా ఉన్నారు కదండి. చాలా మంది మరి షార్ట్ మెసేజ్ వింటూ ఉన్నారు. మాకెంతో సంతోషంగా ఉందండి. ఇంకా మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ యొక్క ఉదయమే చిన్న ప్రసంగాలండి, మరి పెద్ద ప్రసంగాలు కూడా ఉంటున్నాయి, లైవ్లు కూడా వస్తున్నాయి. దైవసేవకుడు సుదీర్ఘంగా దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాడు. ఉదయం కాబట్టి మరి సుదీర్ఘమైనటువంటి వర్తమానం వినే మరి సమయం ఉండదు. ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉంటారు, కాలేజీకి వెళ్ళేవారు ఉంటారు. కాబట్టి చిన్న చిన్న షార్ట్ మెసేజ్లు మేము పెడుతున్నామండి. ఈ షార్ట్ మెసేజ్లు మీరు విని దేవుని యొక్క మరి ఆ రోజంతా దేవుని కృపలో మీరందరూ ఉండాలని ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాలు మేము సిద్ధపడి వాక్యాలు పెడుతున్నాం. మీరు తప్పకుండా తెలిసిన వారికి తెలియచేయండి, తప్పకుండా వినండి. సరే అండి, మంచిది. మరి కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ చరణం, 115, 13 చరణం చదువుతున్నాను చూడండి. పిన్నలేమి పెద్దలేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. నేను మరలా చదువుతున్నాను. పిన్నలేమి పెద్దలేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మన ప్రార్థన ఏంటండి? ప్రతిరోజు ప్రభువా మా కుటుంబాలను ఆస్వాదించండి, మా పిల్లల్ని ఆస్వాదించండి. ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటుంటాం కదండి. ప్రార్థన చేయాలి కూడా. దేవుని ఉద్దేశం కూడా అదే. ఏంటనంటే మనము ఆస్వాదింపబడడం దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. అందుకని రోమపత్రిక పౌలు అంటాడు కదా, 8వ అధ్యాయము 9వ వచనములో, ఆయన మీరు ధనవంతులు మారడానికి ఆయన దరిద్రుడుగా మారాడని. దేవుడు మనల్ని ధనవంతులు చేయడానికేనండి దరిద్రుడుగా మారాడు. దేవుని చిత్తం ఏంటంటే ఆస్వాదింపబడడం. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పిన్నలేమి పెద్దలేమి తనయందు భయభక్తి గల వారి ఎడల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒక కండిషన్ ఉంది. కండిషన్ అప్లై. ఏంటా కండిషన్ అంటే, మనం కొన్ని ప్రాంతాల్లో షాపింగ్ మాల్లే కానీ, కొన్ని స్కూల్స్ కూడా వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు కండిషన్ ఉంటాయి. ఏంటో తెలుసా అండి? ఫీజులు మీరు ఆన్లైనే కట్టండి, లేదా పేటిఎంలోనే చెయ్యండి, లేదా క్యాష్ ఇవ్వండి అని కొన్ని కండిషన్స్ ఉంటాయి కదండి. మేము మొన్న కాలేజీకి అని వెళ్ళామండి. మా అమ్మాయి 10th అయిపోయింది. ఇంకా కాలేజీకి వెళ్ళాం, చూస్తూ ఉన్నాము కొన్ని కాలేజీలు ప్రార్థన పూర్వకంగా. అయితే వెళ్ళాం మేము, సేవకుడు నేను కలిసి వెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్పారు. ఏంటంటే అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారా అంట. నేరుగా వెళ్ళి అడ్మిషన్స్ ఇచ్చే పని లేకుండా ఆన్లైన్ ద్వారా, అంటే కండిషన్ అప్లై, కండిషన్స్ పెడుతూ ఉంటారు కదా. అయితే దేవుడు కూడా మనకు, మన కుటుంబాలు, మన పిల్లలు మనం ఆస్వాదింపబడాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషన్ అని అంటే, ఆయన యందు, ఎవరి యందండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా మంది మనుషులకు భయపడతారు, కానీ దేవునికి భయపడరు. ఒక అబ్బాయి ఉన్నాడండి, సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అక్కడ నుండి సేవకుడు వస్తున్నాడు, వాళ్ళ చర్చికి వెళ్ళే అబ్బాయే. అయితే సేవకుడు గమనించాడు, చూసి చూడనట్టుగా అలాగా వచ్చి దగ్గరకు వస్తూ ఉన్నాడు సేవకుడు. అబ్బాయి కూడా చూసి త్వరగా ఆ సిగరెట్ ని కింద వేసేసి కాలుతో నలిచేసి ఏదో కిల్లి ఏంటి అది బూమర్ బబుల్ గమ్ ఉంటే అది నలుముతూ ఉన్నాడు. సేవకుడు చూశాడు, చూలేని కాదు, చూసి ఇంకా తనకి పలకరించాడు. బాబు ఏంటి ఇక్కడ ఉన్నావేంటి అని అంటే, మా ఫ్రెండ్స్ వస్తారని
కలవాలని వచ్చాను అంకుల్ అంటే, ఇక్కడ ఎక్కువసేపు ఉండకు నాన్న, ఇంటికెళ్ళు, ఖాళీగా ఉంటే వాక్యం చదువుకో, ప్రాణం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి భయపడుతున్నాడు అబ్బాయి? సేవకునికి భయపడుతున్నాడు కానీ దేవునికి మాత్రం భయపడలేదండి. అయితే చూడండి, దేవునికి భయపడేవారు సేవకులకు, మనుషులందరికీ భయపడతారు కానీ మనుషులకే భయపడేవారు దేవునికి భయపడరండి. ఇక్కడ ఏం చదివిస్తుంది దేవుని వాక్యం అంటే, ఆయన యందు భయభక్తి గల వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పిల్లలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, పెద్దలే కావచ్చు, ఎవరైనా సరే. మీరు ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రేమని దేవుని బిడ్డలారా, మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలక్క, మా పిల్లలు ఆశీర్వదింపబడాలమ్మా అని మీరు అనుకుంటున్నారా? అయితే మన పిల్లల్ని దేవుని భయభక్తులలో పెంచాలి. ఆయన భక్తిలో, భయంలో పెంచినప్పుడే, మన పిల్లలు అలా ఎదుగునప్పుడే మన పిల్లలు ఆశీర్వదింపబడతారు, మన యవన బిడ్డలు ఆశీర్వదింపబడతారు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు నాడని ఉజ్జియా, అతను దేవుని యందు భయభక్తి కలిగినంతసేపు బాగానే ఎదిగాడు. అన్నిటి విషయంలో దేవుడు అతను ఆస్వాదించాడు. ఆయన గురించి 2 దినవృత్తాంతములు వృత్తాంతములు 26 అధ్యాయం మొత్తం మీరు చదవండి, చాలా బాగుంటది. అయితే దేవుడు మంచిగా అతన్ని ఆస్వాదించాడు. ఎంతసేపు అనంటే, ఎంతవరకు అయితే దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడో, దేవునికి ఇష్టంగా జీవించాడో, అప్పటి వరకు దేవుడు అతన్ని సమృద్ధిగా ఆస్వాదించాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా, ఏ రాజ్యానికి మీద వెళ్ళినా దేవుడు గొప్ప విజయాన్ని ఉద్యోగం ఇచ్చాడు. అయితే ఉద్యోగం స్థిరపడ్డ తర్వాత తనలో గర్వం వచ్చింది. మీరు చదవండి, అక్కడ గర్వం వచ్చిన తర్వాత తనకి ఏమైంది, ఆ ప్రాబ్లం, అతడు ఏ సమస్య ఎదుర్కొన్నాడో మీరు చూడండి, మీరు చదవండి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన కుటుంబాలు ఆస్వాదింపబడాలంటే మనము ఆయన యందు, ఎవరి యందు అంటే దేవుని యందు భయభక్తులు నిలపాలి. అలా నిలిపినప్పుడే మన కుటుంబాలు ఆస్వాదింపబడతాయి. అటు కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన నామను బట్టి స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో మీ పాదాల వద్దకు వస్తూ ఉన్నామయ్యా తండ్రి. ఈ డైలీ బడి కార్యక్రమం ద్వారా నాయన నీ వాక్యాన్ని ప్రకటించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఎవరెవరైతే నీ మాటలు వింటున్నారో ప్రభా, ప్రియులందరూ జ్ఞాపకం చేసుకోండి. చిన్నలేమి పెద్దలేమి నీ యందు భయభక్తి కలిగి ఉంటారో వారిని ఆస్వాదిస్తానని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారయ్యా తండ్రి. నిజమే, కొంతమంది మనుషులకు భయపడుతున్నారు కానీ మీకు భయపడట్లేదు. అలా కాకుండా మీకు భయపడేటట్టుగా ఎవరైతే ఉంటారో వారిని ఆస్వాదిస్తానని సెలవిస్తున్నారు అయ్యా. ఇదిగో నీ మాటలు వింటున్న ప్రియులను ఆస్వాదించండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించిన తోడనే వారికి నిండైన దీవెనలు కలుగును గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ అలాడండి. వందనాలు. ఈ దినమంతా యేసే విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడే ఉండును గాక, కృప కలుగును గాక. ఆమేన్.